శంకర్ గారు ప్రేమ తెలుస్తుంది ఇనుముకి, రోబోకి, అలవోకగా చెప్పాను నేను. ఇనుములో హృదయం మొలిచింది సార్, ఇంకేందన్నా. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే. సూపర్. శ్వాసే వీచెను సహానా శ్వాసే వీచెను. నేను ఇందులో రివర్స్ వెళ్ళా, అసలు నన్ను క్షమించనే వద్దు. మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. ఒసే రామలమ్మలో నాకు బాగా ఇష్టమైన పాటలు రెండు. ఒకటి అత్యంత సెంటిమెంట్ పాట. పాపం ఎవరిదైనా పాప పుట్టే నొప్పి, పురిటి తల్లికి నొప్పి, పొడని తల్లికి నొప్పి. నమస్తే, ఆమని కార్యక్రమానికి స్వాగతం. సార్ చెప్పండి, బన్నీ చిత్రంలో మైలు 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 ఇది 16 ఫైలు. అందాలన్నీ పేజీలో రైలు 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 కదిలింది కన్ను రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్. సో మరి బన్నీలో వినబడలేదా? కనబడలేదా? మురారి విషయానికి వస్తే బంగారు కళ్ళ బుచ్చం, అది కృష్ణవంశీ గారు బాగా కోరి చెప్పారు. ఆయన ఒక బాలకృష్ణుడే ప్యాంట్ షర్ట్ వేసుకొని ఒక అమ్మాయిని టీచ్ చేస్తూ ఉంటే పైకి చాలా ఎద్దేడుగా ఉన్నట్టు, వెటకారంగా ఉన్నట్టు అనిపించినా లోపల ఎక్కడో ఒక తేలికైన సులభమైన ఫిలాసఫీ చెప్పుకున్నాను. అప్పుడు నేను అందులో కళ్ళు మూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుంది, ముసుగెళ్ళకుంటే మనసే జగన వెలుగై నిలిచి ఉంటుంది, బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగాకి చంపాలచ్చమ్మో. మాట బాగా రాశా. చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయి, జారిపోయాక తిరిగి రాదమ్మో కాళ్ళమ్మాయ మరాఠీ. మీరు రాసిన అన్ని పాటల్లో మీకు నచ్చిన పాట గురించి చెప్పారు, కానీ మీరు అసలు మర్చిపోలేని కాంప్లిమెంట్ ఏది? నాకు దాసరి గారు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ ఇది. దానికి నంది అవార్డు వచ్చింది. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. రక్త చందనం అని కూడా ఒక మారు పేరుంది. బంధూకం రక్తచందనం సింధూరం అంటాడు శ్రీశ్రీ. కాబట్టి అనునిత్యం కరుగుతున్న నీవు రక్తచందనం అన్నా. పుటక నుండి చావు మధ్యన బతుకునంత రగదీసిన, ఏ జీతము ఏ సెలవు ఎరుగని ఒక దాసివి, ఆడకూతురా నీకు అడుగడుగున వందనం. ఈ పాట విన్నప్పుడు దాసరి గారు చాలా చాలా మెచ్చుకున్నారు. ఇక శ్రీరామదాస్ విషయానికి వస్తే శ్రీరామదాసులో హోలేసా హోలే హోలేసా 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 ఏటయిందే గోదారమ్మ ఎందుకీ ఊలికి పాటుగా గురుపాటు. ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు, హోలేస్ అనడంలోనే నేను ఒక కొత్తదనం ప్రవేశపెట్టాను. హైలేస్ అంటారు. నాకు కీరవాణి గారు అన్నారు, ఏంటి హోలేస్ అన్నారు అంటే, ఊరికే తమాషాగా ఉంది సార్, కొత్తగా చూద్దాం. ఇంకోటి అంటే హోలెస్ అంటే ఓహో గొప్ప అన్నట్టు కదా. హో లెస్సా అంటే హో అంటే ఆశ్చర్యం, లెస్సా అంటే అధికం, లెస్సా లెస్సరే లెస్సా ఇలా వస్తుందండి.
తమాషగా ఉంటుందని చెప్పాను. ఆయన చాలా సంతోషంగా ప్రేమతో అంగీకరించారు ఆయన. అలా ఆ పాట రాయడం జరిగింది. రచన చేయడం వల్ల లేదంటే ఆ మాటలు అందంగా ఉండటం వల్ల పాట బాగా ప్రజల్లోకి రీచ్ అవుతుందా, లేదంటే ట్యూన్ బాగా ఉండటం వల్ల కంపోజర్ చాలా బాగా కంపోజ్ చేయడం వల్ల బాగా రీచ్ అవుతుందా ప్రజలకి? ముందు పాటలో ఎంత అద్భుతమైనటువంటి భావం సముద్రం ఉన్నా పాట మొదలు నీ చెవిదాకా రావాలి అంటే దాన్ని మోసుకుపోయే హంసపల్లకి ట్యూన్ చెవిదాకా తీసుకెళ్తుంది. చెవిదాకా తీసుకొచ్చినటువంటి పాట హృదయంలో ముద్రపడాలి అంటే అక్కడ సాహిత్యం యొక్క విలువ కావాలి. ఆ ట్యూన్ చెవిదాకా వచ్చిందో దాన్ని హృదయంలోకి తీసుకుపోయేటువంటిది సాహిత్యం. ఎంత గొప్ప సాహిత్యమైనా పాట చెవిదాకా వెళ్ళకపోతే ఆ పాట అక్కడే ఆగిపోతుంది. సో ఇక శంకర్ దాదా జిందాబాద్ మెగాస్టార్ విషయానికి వచ్చేస్తే ఓ బాపు నువ్వే రావాలి, సాయం మాకు కావాలి. మహాత్మా గాంధీకి ఒక తెలుగు పరిశ్రమ ఇచ్చినటువంటి నివాళి లాంటిది పాట. ఎందుకంటే వందే మాతరం అనగానే దానికి ప్యారలల్ గా గాంధీ ఓంకారం. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలింది సత్యాగ్రహం, అతడంటే గడగడలాడింది ఆంగ్లేయుల సింహాసనం. ఒక కర్ర పెట్టుకొని ఒక అద్దాలు పెట్టుకొని వచ్చేస్తే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం గర్జన ఉనికింది.